విశ్వధాత్రి ప్రభువునకు జేజేలు పాడెదం. విశ్వధాత్రి ప్రభువునకు జేజేలు పాడెదం. సహజీవనము సమభావనము కలిగి జీవించెదం. విశ్వధాత్రి ప్రభువునకు జేజేలు పాడెదం. సహజీవనము సమభావనము కలిగి జీవించెదం. విశ్వధాత్రి ప్రభువునకు జేజేలు పాడెదం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మాదాల రోజా పుష్పం. బళ్ళమూడి రాధాకృష్ణమూర్తి రాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, నర్మెట విచారణ, ఆగపేట గ్రామం. అగస్తీన్ రెడ్డి రజిత కుటుంబంలో పుట్టినరోజు జరుపుకుంటున్న కవలలు ఏరువ దీక్షిత్ రెడ్డి మరియు డాక్టర్ హర్షిత్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ ఏరువ పాపిరెడ్డి, కీర్తిశేషులు చిన్నమ్మ, సుందరి, ఫాదర్ బాల, దుగ్గింపూడి మేరీ, డాక్టర్ సాత్విక డెల్ఫీ సుప్రిత, తుమ్మ అంద్రియాన్ రెడ్డి, ప్రకాశమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 46వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న విశాఖ విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహాపూజ్య డాక్టర్ శ్రీ 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 మల్లవరపు ప్రకాష్ తండ్రి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థన శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పులిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ, ఫిరంగిపురం సెయింట్ ఆన్ సభకు చెందిన సిస్టర్ ఏరువ మేరీ మార్సెల్ల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ ఏరువ శౌరిరెడ్డి, రత్నమేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, వ్యక్తిగతంగా శారీరకంగా మనం ఒక్కొక్క కుటుంబానికి చెంది ఉన్నాం. దాన్నే మనం శ్వాస కుటుంబం అంటాం. బాప్తిజం పొందిన తర్వాత ఒక విశ్వాస కుటుంబంగా మారుతాం. అంటే క్రీస్తు ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ కూడా ఒక కుటుంబంగా తయారవుతారు. అంటే ఇక్కడ విశ్వాస కుటుంబం అంటే మనకు ఈ రెండు కోణాల్లో మనం ఆలోచన చేయవచ్చు. ఒకటి శ్వాస కుటుంబం, మరొకటి విశ్వాస కుటుంబం. అయితే ఈరోజు క్రీస్తు ప్రభు దేవుని చిత్తాన్ని పాటించేవారు విశ్వాస కుటుంబానికి చెందిన వాళ్ళు అవుతారని తన యొక్క తల్లిని ఉద్దేశించి, ఆ తల్లి కేవలము శ్వాస కుటుంబమే కాదు విశ్వాస కుటుంబం అని తనను మెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మనం ఎంతవరకు ఈ యొక్క శ్వాస కుటుంబానికి విశ్వాస కుటుంబానికి ప్రాముఖ్యత ఇస్తున్నామో లేదో పరిశీలన చేసుకుందాం. మనం చేసినటువంటి తప్పిదాలు పాపాలన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని దేవాది దేవుని క్షమాపణ వేడుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను, కోరికలను మించి ఉండును. ఈ విషయమును గ్రహించిన మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి, మేము సాహసించి అడుగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కొడవళ్లను సిద్ధము చేయుడు, ఏలైనా పంట పండినది. మొదటి పట్టణము యావేల గ్రంథము 3వ అధ్యాయము వచనములు 12-21 వరకు. జాతులు సిద్ధమై యెహోషాపాతు లోయకు రావెలెను. ఇరుగు పొరుగు జాతుల జనులకు తీర్పు చెప్పుటకు ప్రభువైన నేను ధర్మపీఠమున అధిష్ఠింతును. ఆ జనులు మిగులు దుష్టులగున పండిన పంట వలె వారిని కొడవలతో కోసివేయుడు. ఘాటిలోని ద్రాక్ష వలె వారిని త్రొక్కివేయుడు. తొట్లు రసముతో నిండిపోవును. తీర్పు లోయల ప్రజలు గుంపులు గుంపులుగా ప్రోగైరి. అచ్చట తీర్పు రోజు ఆసన్నమైనది. సూర్యచంద్రులను చీకట్లు క్రమ్మును. తారలు కాంతిని కోల్పోవును. ప్రభువు సియోను నుండి గర్జించుచున్నాడు. యెరూషలేము నుండి ఆయన కంఠధ్వని వినిపించుచున్నది. భూమాకాశములు కంపించుచున్నవి. కానీ ప్రభువు తన ప్రజలకు ఆశ్రయమగును, ఇజ్రాయేలులకు రక్షణ దుర్గమగును. ఇజ్రాయేల్లారా, అప్పుడు మీరు నేను మీ దేవుణ్ణని, ప్రభువునని గుర్తింతురు. నేను నా పవిత్ర నగరము సియోనున వసింతును. యెరూషలేము పవిత్ర నగరమగును. అన్యజాతులు దానిని జయింపజాలవు. ఆ కాలం వచ్చినప్పుడు పర్వతములు ద్రాక్షతోటలతో నిండియుండును. కొండలు పశువులతో నిండియుండును. యూదా నదులన్నీ నీటితో నిండియుండును. దేవుని మందిరం నుండి ఒక ఏరు పారి షిత్తము లోయన తడుపును. ఐగుప్తు పాడుపడును. ఏదోము ఎడారి అగును. ఆ దేశంలో ప్రజలు యూదా మీదికి దాడి చేసి నిర్దోషులనెత్తరు నొలికించిరి. నేను హతులైన వారి తరపున పగ తీర్చుకుందును, దోషులను శిక్షింపక వదలను. కానీ యూదాలో ప్రజలు సదా వసింతురు. యెరూషలేమున తరతరముల వరకు నరులు వసింతురు. ప్రభువగు నేను సియోనున వాసం చేయుదును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తరగీత అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. ప్రభువు రాజు, భూమి ఆనందించునుగాక. నానా ద్వీపములు సంతసించునుగాక. మేఘము తమస ప్రభువును చుట్టుముట్టి ఉండును. నీతి న్యాయములు ఆయన సింహాసమునకు పునాదులు. అందరూ నీతిమంతులారా ప్రభువును ఆనందింపుడు. నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. విశ్వదాత్రికి అధిపతి అయిన ప్రభువును గాంచి కొండలు మైనము వలె కరిగిపోవును. ఆకాశము ఆయన న్యాయమును ప్రకటించును. సకల జాతులు ఆయన మహిమను దర్శించును. అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. సజ్జనుల మీద వెలుగు ప్రకాశించును. రుజువర్తులు ఆనందమును బడిదెరు. నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. ఆయన పవిత్ర నామమునకు వందనములు అర్పింపుడు. అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు.
చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా, చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా, నీ మాటలు తేనెల చినుకులు, నీ మనసును వెన్నెల తునకలు, నీ మాటలు తేనెల చినుకులు, నీ మనసును వెన్నెల తునకలు. రండి రండి నా వడిలో చేరండి, రండి రండి నా వడిలో చేరండి, చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా. ద్వేషించిందే అజ్ఞానులపై ప్రేమను చిలికించి, కత్తులు విసిరే కలుషాత్ములపై కరుణను కురిపించి, ద్వేషించింది అజ్ఞానులపై ప్రేమను కురిపించి, కత్తులు విసిరే కలుషాత్ములపై కరుణను కురిపించి, దేవుని దీవెనలందండి దివినే భువిపై దించండి, దేవుని దీవెనలందండి దివినే భువిపై దించండి, రండి రండి నా జతగా నడవండి, రండి రండి నా జతగా నడవండి, చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా, నీ మాటలు తేనెల చినుకులు, మీ మనసును వెన్నెల తునకలు, రండి రండి నా వడిలో చేరండి, రండి రండి నా వడిలో చేరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయము 27వ వచనం నుండి 28వ వచనం వరకు. ఆయన ఇట్లు పలికినప్పుడు జన సమూహములో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. కాని యేసు దేవుని వాక్కును ఆలకించి దాన్ని పాటించువారు మరింత ధన్యులు అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు మరియ తల్లి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్తూ ఉన్నారు. ఈ మరియ తల్లి కేవలము ఒక శారీరక రూపాన్ని నాకు ఇవ్వటమే కాకుండా ఆమె దైవ చిత్తాన్ని తెలుసుకొని దాన్ని పాటించి ఈ యొక్క లోకరక్షణ ఒక పాత్రను, గొప్ప పాత్రను వహించింది అని మనకు తెలియజేస్తున్నారు ప్రభు. ఒకసారి
ఒక చిన్న అబ్బాయి వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నాన్న ఈ విధంగా అంటున్నాడు నాతో, ఏమని అంటే, అరే నీకు మెదడు నా మెదడురా, నీకున్న మెదడు నాది అని అన్నాడు అని మమ్మీతో చెప్తున్నాడు అబ్బాయి. అప్పుడు ఆ తల్లి వాని తల పట్టుకొని, నిజమే నాన్న, డాడీ అన్నది కరెక్టే, నీ మెదడు డాడీ మెదడే, ఎందుకంటే డాడీ ఈ మధ్యలో తిక్క మాట్లాడుతున్నాడు అని అన్నదట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం గమనించినట్లయితే అమ్మ యొక్క ఔన్నత్యాన్ని యేసు ప్రభు తెలియజేస్తున్నారు. ఇక్కడ జన సమూహంలో నుంచి ఒక స్త్రీ ఏమని చెప్తుంది, నిన్ను మూసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి అని. అది ఒప్పుకోవచ్చు, కానీ అది కేవలం కొంత మాత్రమే, ఇంకా అధికంగా ఉంది అని క్రీస్తు ప్రభు అంటున్నారు. దేవుని వాక్కును ఆలకించి దాన్ని పాటించువారు మరింత ధన్యులు అన్నారు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ వాక్కును మనం గమనించినట్లయితే మనం అనుకోవచ్చు, ఏంటి యేసు ప్రభు మరియ తల్లిని పట్టించుకోలేదా, లేదా యేసు ప్రభు ఆ అమ్మను నిరాకరించారా, లేదా ఆ అమ్మను అగౌరవపరుస్తున్నారా, లేదా ఆమెను చులకనగా చూస్తున్నారా అనే ఆలోచన రావచ్చు. కానీ అలా కాదు. అలా చేయకుండా ఆమె యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ఇంకా అధికపరిచారు. ఎలా అంటే, ఈ తల్లి కేవలము నాకు శ్వాసనిచ్చిన తల్లే కాదు, విశ్వాసంలో పెంచినటువంటి తల్లి అనే గొప్పతనాన్ని చాటి చెప్తున్నారు. ఎలా అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక సందర్భంలో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మను చూసినప్పుడల్లా కూడా చీదరించుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ అమ్మ ముఖం మీద నల్ల నల్ల మచ్చలు ఉన్నాయి. ఇక వేరే వాళ్ళ అమ్మను చూసి చాలా అందంగా ఉంది వాళ్ళ అమ్మ అని మళ్ళీ తన తల్లిని చూసుకున్నప్పుడు, ఏంటి ఈ విధంగా అందంగా లేదు, ఏంటి మచ్చలు అని చాలా బాధపడేవాడు, అగౌరవపరిచేవాడు. కొన్నిసార్లు వాళ్ళ యొక్క క్లాస్మేట్స్ కూడా తల్లి అని చెప్పుకునేవాడు కాదు. ఇక కొన్నిసార్లు ఆ తల్లి ఎప్పుడైనా స్కూల్కి వస్తానంటే, వద్దమ్మా రావద్దు, నువ్వు ఇక్కడే ఉండి ఇంటికాడుండు, ఎందుకంటే మా క్లాస్మేట్స్ నిన్ను చూసి నవ్వుతారేమో, ఎందుకంటే ఇన్ని నల్ల మచ్చలు ఉన్నాయి నీ ముఖం మీద, వద్దొద్దు రావద్దు అని. అయితే ఆ విధంగా ఆ తల్లి చాలా బాధపడుతుంది. ఇక బాధపడుతుంటే ఒకానొక సందర్భంలో వాళ్ళ పక్కనింటి వాళ్ళు చూసి ఈ తల్లి ఎప్పుడు ఏడుస్తుంది, బాధపడుతుంది, ఎందుకోసమని వాళ్ళు గ్రహించుకొని ఇక ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి, ఏంటి నీవు నీ తల్లిని ప్రేమించటం లేదు, అగౌరవపరుస్తున్నావు అంటే, అవును అంకుల్, ఎందుకంటే మా అమ్మ ముఖం చాలా గలీజ్గా ఉంది, అసలుకి అందం లేదు, అందుకోసం అంటే ఆ అందం ఎందుకు లేదు, ఆమె ముఖం ఎందుకు వికారంగా అయింది అని ఆ అంకులు ఆ అబ్బాయి చిన్నతనంలో జరిగినటువంటి సంఘటన చెప్పాడు. నీవు పసిబాలుడుగా ఉన్నప్పుడు మీ ఇల్లు తగలబడుతూ ఉంది, ఆ సమయంలో అందరూ కూడా నిన్ను వదిలేయమన్నారు, ఇక చనిపోతాడు వదిలేయండి, ఇక ఏ ప్రయోజనం లేదు, ఏ ప్రయత్నం చేయని అవసరం లేదు అని నిన్ను అందరూ కూడా వదిలేయమన్నారు. ఇప్పుడు నువ్వు ఉండేవాడి కాదు, కానీ ఆ తల్లి మీ అమ్మ ఎంతో త్యాగం చేసి, ఎంతో శ్రమించి, ఎంతో బలం తెచ్చుకొని లోనికి వెళ్ళి నిన్ను బయటకు తీసుకొచ్చింది. ఆ తరుణంలోనే ఆమె ముఖం కాలిపోయింది. ఆ ముఖానికి కాలిపోవటానికి కారణం నువ్వే అని చెప్పగానే చాలా బాధపడి అమ్మ యొక్క ప్రేమను గుర్తించాడు, త్యాగాన్ని గుర్తించి వెంటనే వెళ్ళి అమ్మను కౌగిలించుకొని సారీ అమ్మా అని అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరియ తల్లిని కూడా ఆమెను చూసి ఎందరో పొగుడుతూ ఉన్నారు. యేసు ప్రభు
నిన్ను మోసిన గర్భము ధన్యమైంది, నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి అని చెప్తూ ఇక యేసు ప్రభు ఇంకా గొప్పతనాన్ని చెప్తున్నారు. దేవుని వాక్కును ఆలకించి దాన్ని పాటించువారు మరింత ధన్యులు అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా చెప్పడంలో అర్థం ఏమిటి అంటే, నేను అనే ప్రక్రియ నుంచి మనము అనేటువంటి సంబోధించారు. రెండవదిగా ఇక్కడ కేవలము మోసిన గర్భము, పాలిచ్చిన స్తనములు కేవలం ఒక శరీరానికి సంబంధించినవి. కానీ దానికంటే మించింది ఏంటిదంటే ఆధ్యాత్మిక కుటుంబము. ఇక్కడ కేవలము శ్వాస కుటుంబం కాదు, విశ్వాస కుటుంబం గొప్పది అని యేసు ప్రభు తెలియజేస్తున్నారు. మరి మూడవదిగా కేవలం రక్త సంబంధం కుటుంబానికి సంబంధించింది, మా బంధువులు మేము అన్నట్టు కాదు. ఇది ఒక యూనివర్సల్ ఫ్యామిలీ. ఇది యావత్ జగత్తుకు సంబంధించినటువంటి కుటుంబం అని తెలియజేస్తున్నారు. మరి నాలుగవదిగా ఇది ఒక సమయానికి ఒక స్థలానికి సంబంధించింది కాదు, ఇది దానికంటే మించింది అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క చిన్న సువార్తలు మనం గమనించినట్లయితే ఈ విధంగా చెప్పినటువంటి యేసు ప్రభు మరియ తల్లి యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని పెంచుతున్నారు. రెండవదిగా ఆమెలో సంతోషాన్ని అధికం చేస్తున్నారు. ఇక ఆమె కేవలము నాకు శరీరాన్ని ఇచ్చినటువంటి అమ్మనే కాదు, నాకు విశ్వాసాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లి అని, ఇంకా ఆమె గొప్ప శిష్యురాలు అని కూడా తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనం కూడా ఈ యొక్క శ్వాస కుటుంబానికి మనం కట్టుబడి ఉండాలి. అదేవిధంగా విశ్వాస కుటుంబంలో ఎదుగుదల చూపుతూ ఉండాలి. అంటే విశ్వాసాన్ని, ఈ యొక్క క్రీస్తు ప్రభుపై విశ్వాసాన్ని ఉంచిన వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబంగా అవుతారు. కాబట్టి మన బాధ్యత ఇతరుల పట్ల ఉండాలి. ఇతరుల యొక్క విశ్వాసాన్ని పెంపొందించాలి. వాళ్ళ కష్టాల్లో మనం తోడుగా ఉండాలి. ఇలా చేసినప్పుడే దేవుడు మనల్ని చూసి కూడా ఎంతో ఆనందిస్తారు, అభినందిస్తారు. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, లియో జగద్గురువులను, ఇంకా మేత్రాన్లను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తూ వారు చేస్తున్నటువంటి స్వార్థ క్రియలన్నిటిని కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయాన దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా దీవించండి. మరి ముఖ్యంగా తమ ఉద్దేశాలకై ప్రార్థించమని పూజలు పెట్టించిన వారిని దీవించండి. అదేవిధంగా దివ్యవాణి అభివృద్ధి కోసం ఎందరో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఆ వ్యక్తుల్ని, ఆ కుటుంబాలను దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము ధ్యానించిన విధంగా శ్వాస కుటుంబం, విశ్వాస కుటుంబం, ఈ రెండు కూడా మా జీవితంలో ఎంతో గొప్ప పాత్ర వహిస్తాయని మీరు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రభువా, కేవలం మేము శ్వాస కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకుండా విశ్వాస కుటుంబంలో మేము ప్రతిదినం ఎదిగే విధంగా దీవించండి. ఎలా అయితే మీరు మీ తల్లిని గౌరవపరిచారో, ఇంకా అధికంగా గౌరవపరిచారో, అదేవిధంగా మేము కూడా శ్వాస కుటుంబానికే కాకుండా విశ్వాసంలో ఇంకా ఎదుగుదల పెంచుకొని అందరినీ కూడా కౌగులించుకునే విధంగా మమ్మల్ని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయాన ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించండి. భార్య భర్తలను దీవించండి. తమ కలిగినటువంటి పిల్లలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు ఇక్కడ ఉన్న, విదేశాల్లో ఉన్నా కూడా వారిని ఎల్లప్పుడూ కూడా దీవించండి. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని తాకి ముట్టి స్వస్థపరచండి.
అదేవిధంగా ప్రభువా, ఒంటరితనాన్ని అనుభవించేవారు, పడకకే నిమిత్తమై పూజలో పాల్గొంటున్నటువంటి మీ బిడ్డల్ని ప్రత్యేక విధంగా వారిని తాకి వారికి స్వస్థతనిచ్చి వారికి శక్తిని, బలాన్ని ఇవ్వమని ఈ మనవులని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుము నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుము నా కానుక. నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుము నా కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా మా యందు నీ పవిత్రీకరణ కార్యమును నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రలను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేయించే వారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు
అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకును. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కని తెలియ మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపం పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపం పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపం పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాల్ని కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదం ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన.
ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికనా. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికనా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకదా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. రండి దైవ జనమారండి, ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు నిత్య జీవ విందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు నిత్య జీవ విందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికదా. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికదా. పునీత ఇన్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కన్నించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య ప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉందునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మోక్షరాగ్ని యేసుని జనని, మోక్షరాగ్ని యేసుని జనని, ఈ భువిలో వర్ధిల్లిన దివ్య తల్లివి, సుగుణశీలివి మోక్షరాగ్ని. జగమునందున ప్రేమ చూపిన కరుణామయివి, దీనదాసివి, జగమునందున ప్రేమ చూపిన కరుణామయివి, దీనదాసివి, పాపులను రక్షించిన దివ్యతనయుని, పాపులను రక్షించిన దివ్యతనయుని, శిలువ చెంత నిలచిన దివ్య జననివే, దివ్య జననివే మోక్షరాగ్ని యేసుని జనని, మోక్షరాగ్ని యేసుని జనని, ఈ భువిలో వర్ధిల్లిన దివ్య తల్లివి, సుగుణశీలివి మోక్షరాగ్ని యేసుని జనని, మోక్షరాగ్ని యేసుని జనని.